సందర్భం వాళ్ళది. ఇవాళ మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఎస్, మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి అని చెప్తున్నాం మేమే. అది ప్రజల కోసము, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర అంటే. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు అధికారంలో ఉన్నప్పుడు అదే గొడవ, అధికారం పోయిన తర్వాత అదే గొడవ. అంటే టోటల్గా ఏంటంటే అసలు ఏంటి వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి, వాళ్ళు ఎందుకోసం రాజకీయ పార్టీ పెట్టారు అనేది వాళ్ళకి తప్పితే ఎవరికి తెలియదు. ఇవాళ రోజుకు ఒకళ్ళు వస్తున్నారు అరెస్టులకి. ఇవాళ కూడా వాళ్ళ గతంలో చేసినటువంటి మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు వెళ్ళబోతున్నారు. వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ లోపల ఉన్నాడు, ఇలా ఆయన వెళ్ళబోతున్నారు. అట్లా రోజుకొకళ్ళు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి సీఎంఓలో పనిచేసినటువంటి టాప్ మోస్ట్ అధికారుల వరకు కూడా చూస్తున్నాం కదా. లోపలికి వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ వెళ్ళటానికి సిద్ధంగా కొంతమంది ఉండటం. ఇది వాళ్ళ గత పరిపాలన. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇంద్రబాబు వీళ్ళు చేసింది అని చూస్తే రాష్ట్ర సంపదని, ప్రజల సంపదని దోచుకున్నారు తప్పితే వీళ్ళేం పరిపాలన చేయలేదు అనేది అర్థమైంది. ఇక మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ట్యాగ్ లైన్ అంటే బటన్ నొక్కాను. ఆ బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, వాళ్ళకి 150 సీట్లు ఎందుకు, ఉన్నటువంటి ఎంప్లాయీస్ నొక్కలేరా? ప్రభుత్వం అంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంటుంది కదా. ఈ రాజకీయ నాయకులు అనేది పార్ట్ టైమే కదా, 5 సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటారు. ఆశీర్వదిస్తే మళ్ళీ రెండోసారి వస్తారు, లేదంటే మళ్ళీ ఇంకోటి వస్తారు, మళ్ళీ వస్తారు. ఇది కదా, ఇది చేంజ్ ప్రాసెస్. బట్ వేరే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది వాళ్ళు ఎప్పుడు కంటిన్యూగా ఉంటారు, వాళ్ళు నొక్కుతారు కదా. దానికి ఇదంతా కావాలి, ఇదంతా. అది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అది ఆ విషయం ప్రజలకు అర్థమైంది పూర్తిగా. సరే, ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎందుకు అంటే, నిజం మాట్లాడుకుంటే నేను కూడా ఎందుకు అనేది నాకు కూడా వచ్చింది. వాళ్ళేదో మీరు అన్నారు అందాక గడప అని చెప్పేసి సంచులు తగిలించుకుని, ఆ సంచుల్లో పుస్తకాలు పెట్టుకుని అవి తీసుకుని వెళ్ళి ఇళ్ళంతా పంచిచ్చారు. దానికి కొంత బడ్జెట్ కేటాయించారు, ప్రజాధనం. ఆ రోజు మేము క్రిటిసైజ్ చేశాం. కానీ వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి మేము కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉందని నేనైతే భావించట్లా. మా సోదరుడు రవికిరణ్ చెప్పుకోకపోతే ఎట్లా అంటున్నాడు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక లడ్డు ఇచ్చానండి, నేను ఇచ్చాను, మీరు తీసుకున్నారు. ఇవ్వలేదు అని చిన్నపరెడ్డి గారు అక్కడ కూర్చొని అరిస్తే అయిపోద్దా? అవదు కదా. మీకు తెలుసు, నేను ఇచ్చింది మీరు తీసుకున్నారు, మీకు తెలుసు. మీకు అట్లా ఒక ఊరుకు రోడ్డు వేసాను మేము. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి జనానికి తెలుసు, ఇంతకుముందు గుంటలు ఎట్ట ఉన్నాయి, ఇప్పుడు రోడ్డు ఎట్ట ఉంది, ఎట్లా ప్రయాణం చేస్తున్నాం అనేది.